మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. 19వ శతాబ్దంలో ఒక ప్రముఖ్యమైన బైబిల్ పండితుడు, ఆయన పేరు జోసెఫ్ ఏ. సెయిస్. ఆయన ఒక లూథరన్ థియోలాజియన్. ఆయన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే మృతుల పునరుద్ధానము. ఇప్పుడు దేవుడు ఎలా నిర్ణయిస్తారో, ఎవరుకి పునరుద్ధానం కలుగుతుంది, ఎవరు దుర్మార్గులు, దేవుడు ఎలా నిర్ణయిస్తారు? ఆ మీదట సజీవులమై నిలుచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుపోబడుతుమని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 సెలవిస్తుంది. ఎలా నిర్ణయిస్తారు? నీతిమంతులు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేవుడు ఏ విధంగా నిర్ణయిస్తారు? ఫేస్ వాల్యూ కాదు కదా. తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. దేవుడు ఎలా నిర్ణయిస్తారు? ఎవరు పరిశుద్ధులు, ఎవరు దుర్మార్గులు, ఎవరు ధన్యులు, ఎవరు దుర్మార్గులు? దేవుడు నిర్ణయించడానికి ఒక తీర్పు ఉండాలి కదా అని ఈ లూథరన్ థియోలాజియన్ జోసెఫ్ ఏ. సెయిస్ అన్నారు. నిజంగా ఆలోచించవలసిందే. అంటే దేవుడు నిర్ణయించేది ఏ విధంగా? ఒక తీర్పుతో. దేవుడు తీర్పు తీర్చడం ద్వారా ఎవరు నీతిమంతులు, ఎవరు దుర్మార్గులో నిర్ణయిస్తారు. ఆ తీర్పు గురించి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మనకు తెలియజేస్తుంది. వాక్యాన్ని తెరవక ముందు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. నీ వాక్యాన్ని తెరిచి మేము చదువుకోవడానికి ఈ సమయం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, నీ బిడ్డలంగా నీ వాక్యాన్ని మేము చదువుకొంచుండగా ప్రభువా, ఈ ప్రవచనాలు మేము ధ్యానిస్తున్న ఈ శ్రేష్టమైన సమయంలో మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా దయచేయమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరింత తేటగా మేము గ్రహించినట్లు మా మనోనేత్రములు తెరవలసిందిగా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావం పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము ఆ తీర్పు గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము 7:9లో ఇక సింహాసనములను వేయుట చూచితిని. దానియేలు చూస్తూ ఉన్నాడు. దానియేలు చూస్తున్నాడు. సింహాసనములు వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఈ తీర్పు గురించి ప్రాముఖ్యంగా 4 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. ఆ 4 ప్రశ్నలకు మనం బైబిల్లో నుండి సమాధానము సంపాదించుకుందాం. మొట్టమొదటిది, అసలు ఈ తీర్పు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి మనకు 14వ వచనం వరకు చెప్పబడుచున్న ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? ఈ తీర్పు అసలు ఎవరికి? ఈ తీర్పుకు ఆధారం ఏంటి? దేనిని బట్టి ఈ తీర్పు జరుగుతుంది? తర్వాత ఈ తీర్పు అయిన తర్వాత ఏం జరగబోతుంది? గమనిస్తున్నారా? ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? తీర్పుకు ఆధారం ఏంటి? తీర్పు పూర్తయిన తర్వాత జరిగేదేంటి? మొట్టమొదటి ప్రశ్న,
వేర్ డస్ దిస్ జడ్జ్మెంట్ టేక్ ప్లేస్? ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా సింహాసనములు, ఇక సింహాసనములు వేయుట చూచితిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళంగాను. సింహాసనాలు ఎక్కడ వేయబడుతున్నాయి? ఇప్పటి వరకు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు దానియేలుకు వచ్చిన ఈ కలను, దర్శనమును వివరిస్తున్నాడు. సముద్రము, గాలి వీస్తున్నప్పుడు 4 జంతువులు బయటకు వచ్చినవి. ఆ 4 కూడా 4 రాజ్యాలని మనం చూసాము. ఇప్పుడు 9వ వచనంలో సీన్ ఈ భూమి మీద నుండి మారినట్లు మనం చూస్తున్నాం. ఇక ఆ 4 జంతువుల గురించి కాకుండా ఇప్పుడు సీన్ మారిపోవడము మనం చూస్తున్నాం. 9వ వచనం నుండి ఇంకా సింహాసనములు వేయుట చూచితిని. సింహాసనములు అంటే అధికారముతో నిండిన పరిస్థితి. సింహాసనాలు ఎక్కడ? ఈ భూమి మీద. ఆ సింహాసనాల మీద ఎవరు కూర్చున్నారు? మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఇంగ్లీష్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే ఆది సంభూతుడు, ఆది నుండి ఉన్నవాడు. అంటే ఎవరండి ఆది సంభూతుడు? ఏన్షియంట్ ఆఫ్ డేస్ ఎవరు? ఒక మానవుడా? అస్సలు కాదు, అసలు కాదు. దేవుడు, దేవాది దేవుని గురించి, దేవుని సింహాసనం గురించి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఆయన వస్త్రము, ఇప్పుడు దానియేలు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ ప్రముఖ్యమైన ఆ వ్యక్తిని దానియేలు వివరిస్తున్నాడు. ఆయన వస్త్రము హిమము వలె ధవళంగాను, వైట్, ప్యూర్ వైట్. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె తెల్లగాను. గమనించండి, దేవుణ్ణి, డివైన్ దేవుణ్ణి మానవ భాషలో వర్ణించగలమా, వివరించగలమా? అందుకే లాంగ్వేజ్ ఫెయిల్స్. భాష సరిపోదు దేవుణ్ణి వర్ణించడానికి. అట్లాగే ఇదే పరిస్థితి దానియేలు ప్రకటన రాసిన యోహాను కూడా కలిగింది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఇక్కడ యోహాను కూడా ఒక సింహాసనాన్ని చూశాడు. ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ఇప్పుడు 1వ వచనము చూద్దామండి. ప్రకటన 4:1. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడిండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడను అయితిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. గమనిస్తున్నారా? ఈ సింహాసనం ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇది దేవుని సింహాసనము, దేవాది దేవుని సింహాసనము. అందుకే ధవళమైన వస్త్రములు. ఇంకా చూద్దామండి. దానియేలు 7వ అధ్యాయం 9వ వచనం ఆఖరి భాగంలో ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. అంటే ప్రకాశాన్ని, ఆ ప్రకాశవంతమైన ఆ గ్లోరీ, ఆ స్ప్లెండర్, దీన్ని వివరించడానికి మానవ భాష సరిపోదు. అవును ప్రియులరా, ఇది పరలోక రాజ్యములో జరుగుతున్న సీన్. ఎందుకంటే దానియేలు ఎప్పుడైతే ఈ 4 జంతువులను చూశాడో, ప్రాముఖ్యంగా ఆ 4వ జంతువు, దానికి 10 కొమ్ములు, ఆ చిన్న కొమ్ము, ఆ గర్వపు మాటలు మాట్లాడుచున్న ఆ చిన్న కొమ్మును, దాని పరిస్థితిని చూశాడు. దానియేలు కొంచెం కలవరం పొందాడు. దానియేలు 7:15లో
నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున. అవును, దానియేలుకి అసలు కలవరపరిచింది ఆ 4వ జంతువు. ఆ 4వ జంతువులో ఆ 10 కొమ్ముల్లో ఉన్న ఆ చిన్న కొమ్ము. ఎందుకంటే మహోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మహోన్నతుని భక్తులను నలగొడుతుంది. దానియేలు 7:25లో మనం చూడొచ్చు. పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయటానికి ప్రయత్నిస్తుంది. దేవుని పరిశుద్ధులు అతని వశమున ఒక కాలములు, అర్ధకాలము ఉంచబడుతున్నారు. ఈ చిన్న కొమ్మ చిన్నగా కనబడుతుంది, కానీ ఘోరమైన క్రియలు చేస్తుంది. దానియేలు కొంచెం కలవరం పొందాడు. అందుగురించి ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎంత గొప్ప దేవుడండి! నీవు ఎంత భరించగలవో ఆయనకు తెలుసు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెంత భారము మోయగలవో ఆయనకు బాగా తెలుసు. అవును, దానియేలుకు వెంటనే సీన్ మారుస్తున్నాడు. ఏ తీగ ఎంత బరువును మోయగలదో ఆ యజమానునికి తెలుసు. మనము సహించలేనంతకంటే మనల్ని శోధింపబడనీయడు. 1 కొరింథీ 10:13లో. అంత మాత్రమే కాదు, ఆయన నమ్మదగినవాడు. శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కూడా మనకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఎంత చక్కటి దేవుడండి! అందుగురించి మనం అధైర్యపడిన అవసరం లేదు. దానియేలు ఈ చరిత్ర, ఈ పరిస్థితులు, ఈ భూలోకం మీద వచ్చే ఈ రాజ్యాల గురించి దానియేలు చూసినప్పుడు, పడుచున్నప్పుడు దేవుడు వెంటనే ఆ సీన్ ఆఫ్ చేసి పరలోకం మీదకి దానియేలు యొక్క దృష్టిని మళ్లించారు. ప్రైజ్ గాడ్. అవును ప్రియులరా, ఎప్పుడైతే ఈ భూలోక రాజ్యాల పరిస్థితిని మనం చూస్తాము, ఖచ్చితంగా కలవరమే కదండి. పొద్దున్నే న్యూస్ పేపర్లు తీసామంటే కలవరమే. హత్యలు, కుట్రలు, మానభంగాలు, దోపిడులు అయ్యే కదండి మనం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్. టీవీ ఆన్ చేసుకుని న్యూస్ ఛానల్ పెట్టుకున్నామంటే బ్రేకింగ్ న్యూస్. ఇదిగో ఈ కుట్ర, ఈ దౌర్జన్యము, ఈ దొంగతనాలు, ఈ క్రొత్త విధమైన ఈ రోగాలు, ఈ పరిస్థితులు గమనిస్తున్నారా? నిజంగానే ఈ భూలోక విషయాలు మనం చూసినప్పుడు రిజల్ట్ కలవరమే. అందుకే మన ప్రభు అంటున్నారు, మీరు కలవరపడద్దు. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. మన దృష్టి ఎక్కడుండాలి? ఆయన మీద. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భక్తులైన పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. కొలస్సీ 3వ అధ్యాయంలో పౌలు గారు భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. కొలస్సీ 3:1-2 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటి మీద మీరు మనసు పెట్టండి. పరలోకపు విషయాల మీద మీరు మనసు పెట్టండి. ఎందుకంటే మీరు క్రీస్తుతో కూడా సిలువేయబడ్డారు, క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డారు, క్రీస్తుతో కూడా ఇప్పుడు పాప జీవితం నుండి లేపబడ్డారు. కాబట్టి మన దృష్టి ఈ లోకం మీద కాదు. ఒక కీర్తన ఉంది, జ్ఞాపకం ఉన్నదండి. ఈ లోకం కాదు శాశ్వతము అసలు కాదు. ఈ గతించిపోయే వాటి మీద కాదు మన దృష్టి పెట్టేది. నాట్ ఆన్ దిస్ మ్యాటర్ ఆర్ మెటీరియల్స్. ఇవన్నీ టెంపరరీ. వాటి మీద కాదు మన దృష్టి పెట్టేది. ఆ ధనం మీద కాదు, ఆ ఉద్యోగం మీద నీవు ఆశలు పెట్టుకుంటున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ ఉద్యోగం ఊడిపోవచ్చు. లేదా మాకు మంచి ఆరోగ్యం ఉన్నదని నువ్వు గర్విస్తున్నావా? ఆరోగ్యము పోవచ్చు. లేక ధనం మీద ఇక నీ దృష్టి పెట్టుకుని ధనమే శాశ్వతమని నువ్వు అనుకుంటున్నావా? ధనం పోవచ్చు. ధనవంతులు పేదవారు అయిపోయారు, దరిద్రులు అయ్యారు. లేక నీకున్న పదవి
ఇక ఇది నాకు శాశ్వతమో అని నువ్వు అనుకుంటున్నావేమో. పదవి ఊడిపోయిన వారు మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు గర్వించాడు, గడ్డి తినే స్థితికి వచ్చాడు. ఈ రోజున మన దృష్టి ఈ భూలోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు ప్రియులరా. మరి దేని మీద ఉండాలి బ్రదర్? పౌలు గారు తెలియజేస్తున్నారు కొలస్సీ 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. వా, సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబౌవ్. పైనున్న వాటిని మీరు వెతకండి. ఎందు గురించో తెలుసా? ఎందు గురించి అంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. మన దృష్టి ఎప్పుడు మన ప్రభువు మీదే. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నారండి? క్రీస్తు వైపు చూచుచు, క్రీస్తు వైపు చూచుచు ఈ సులువుగా చిక్కులు పెట్టు ఈ పాపం నుండి మనం తప్పించుకోవాలి. అవును, భూలోకమైన వాటి మీద మనం మనసు పెట్టుకోవటం కాదు. లెట్ us అండర్స్టాండ్, నాట్ ఆన్ ద టెంపరరీ బట్ పర్మనెంట్. ఈ గతించిపోయేవి కాదు, శాశ్వతమైన వాటి మీద మన దృష్టి పెట్టుకుందాం. అందుకే మన పితరులు ఏం చేశారు? అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఒక పట్టణం కొరకు, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఎదురు చూస్తూ ఆ పట్టణంలో ప్రవేశించలేకపోయినప్పటికీ విశ్వాసంతో కన్ను మూశాడు. అవును, ఆ పట్టణంలో అడుగుపెట్టినట్లే. ఎందుకంటే వాగ్దానం చేశాడు నా దేవుడు, ఖచ్చితంగా ఆయన వాగ్దానం తీరుస్తాడు. నో టెన్షన్ నాకు, నో వరీస్. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నా దేవుడు. అలాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నామా ప్రియ సహోదరుడ సహోదరి? ఇక్కడ దానియేలు ఆ కలవరపడుతున్న పరిస్థితిలో ఇప్పుడు దానియేలు యొక్క దృష్టిని ఎటువైపు మళ్ళించారండి? దేవుని సింహాసనం వైపు. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని సింహాసనం వైపు మన దృష్టి ఉన్నట్లయితే మన జీవితాలు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాయి తెలుసా అండి? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులోను పైరు రాకపోయినను, సాలలో పశువులు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించదును. అదండి ఎక్కడ లేని నెమ్మది, శాంతి. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, విత్ జీసస్ ఇన్ మై వెసల్, విత్ జీసస్ ఇన్ మై వెసల్. అంటే యేసుక్రీస్తు వారు, ఆయనతో పాటు నేను పడవలో ఉంటే, నా ప్రభువు నా పడవలో ఉంటే, నా నావలో ఉంటే, ఐ కెన్ స్మైల్ ద స్టార్మ్. తుఫాన్ను చూసి మనం ఏమీ టెన్షన్ పడం, భయపడం. దట్స్ ద పాయింట్. అవును ప్రియులరా, ఈ కరోనా పరిస్థితుల గురించి నువ్వు కలవరపడుతున్నావా? అధైర్యపడుతున్నావా? ఈ లోకపు పరిస్థితులు ఏమవుతాయి? లేక కుటుంబ పరిస్థితులు గమనించి నీవు కొంచెం స్ట్రెస్ అయిపోతున్నావా? ఉద్యోగం ఆ పరిస్థితులు ఆలోచించి నా ఉద్యోగం ఊడిపోతుందా? నా శాలరీ సంగతి ఏంటి? నాకు రిటైర్మెంట్ రాబోతుంది, ఇప్పుడే కష్టంగా ఉంటే ఆ పెన్షన్తో నేను ఎలా బ్రతకగలను? అధైర్యపడద్దు ప్లీజ్, అధైర్యపడద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని వాటి గురించి మీరు భయపడద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. దే ట్రస్ట్ ఇన్ దేర్ మేకర్. సృష్టికర్తను ఏ విధంగా విశ్వసిస్తున్నాయో అట్లాగే మనము ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతుకుడి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. క్రీస్తు వైపు మనం చూడాలి. ఇక్కడ దానియేలుకు దేవుడు చూపిస్తున్నారు. అంతటా ఇంకా సింహాసనములు వేయట చూచుతనే మహావృద్ధుడొకడు కూర్చుండెను. దేవుని వైపు తిరిగినప్పుడు దానియేలు మైండ్ సరిగ్గా ఉందండి.
అవును ప్రియులారా, అప్పుడప్పుడు మనం ఎంత జ్ఞానులమైనా సరే ఈ లోకం వైపు చూసినప్పుడు అధైర్యపడే పరిస్థితి ఉన్నది. ఒత్తిడితో నిండిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వైపు చూసినప్పుడు జీసస్ విన్స్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి జయం ఆయనదే. ఆయన ప్రక్కన మనం ఉండాలి. మనం జయించలేకపోవచ్చు, కానీ జయించని వానితో మనం ఉంటాం. ఏంటంటే పిల్లలు భయపడినప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా పిల్లల్ని కొట్టడానికి వచ్చినప్పుడు అమ్మ చెంగు దగ్గరికి వెళ్ళిపోతారు. అమ్మకి అంత బలం ఉందా? కానీ అమ్ముంటే వారికి కొండంత ధైర్యం. అవర్ గాడ్. దానియేలు చూస్తున్నాడు. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? పరలోక రాజ్యంలో. సో 10వ వచనంకి వెళ్దాం. దానియేలు 7:10. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అంటే అగ్ని కాదండి ఇది. ఈ మహిమను వివరించడానికి మనకు తెలిసిన మాటలు ఇక్కడ దానియేలు వాడుతున్నాడు. హ్యూమన్ టర్మ్స్. అగ్నిలాగా ఉంది. కొన్నిసార్లు ఒక మంచి కొంచెం బ్రైట్ శారీ కట్టుకున్నారనుకోండి, చీర, వాటికి చిన్న చిన్న అద్దాలు ఉంటాయి చూడండి. ఆ సూర్యరశ్మి పడినప్పటికీ కళ్ళు జియ్యమంటున్నాయి అంటాం. ఇట్స్ ఎ డిస్క్రిప్షన్. గమనిస్తున్నారా? అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఎక్కడండి ఈ సీన్? నో డౌట్ పరలోక రాజ్యంలో. ఈ తీర్పు పరలోకంలో జరుగుతుంది. రెండవ ప్రశ్న, ఇప్పుడు మరి ఈ తీర్పు ఎవరికి? ఈ తీర్పు ఎవరికి? పేతురు అంటున్నాడు, నేను ఒక్క మాట చెప్పాలి ఈ తీర్పు గురించి. ఈ తీర్పు ఎవరికి? 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. ఒక టైం ఉంది. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక టైం నిర్ణయించారు. ఆ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఈ తీర్పు ఎవరితో ప్రారంభమవుతుందంటండి? దేవుని ఇంటి యొద్ద. అవును, దేవుని ప్రజలతో. దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలతో. అంటే ఫస్ట్ దేవుడు ఎవరిని తీర్పు తీరుస్తున్నారు? ఆయన ప్రజలతో తీర్పు ప్రారంభిస్తున్నారు. అందుగురించే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఒక 3 దూతలు ఈ భూలోకానికి, ఈ భూనివాసులందరికీ ఒక వర్తమానాన్ని తీసుకొని వస్తున్నారు. ఆకాశ మధ్యమున ఎగురుచు ఈ 3 దూతలు ఏం చేస్తున్నారో చూద్దాం. ప్రకటన 14వ అధ్యాయము 6-7 వచనములు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. 7వ వచనము. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. గమనిస్తున్నారా? పేతురుని చూస్తాం మనం. పేతురు మాటలు 1 పేతురు 4:17లో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ప్రజలతో దేవుడు తీర్పును ప్రారంభించబోతున్నారు. ఆయన ప్రజలను ఫస్ట్ తీర్పు తీర్చబోతున్నారు. ఇక్కడేమో ఈ మొదటి దూత ప్రకటన 14:6-7లో ఆకాశ మధ్యం ఎగురుచు భూనివాసులందరికీ అందించడానికి ఈ వర్తమానం ఏమని? మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక టైం నిర్ణయించారు. ఆ టైం వచ్చింది అని ఈ దూత సెలవిస్తున్నారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో, అపోస్తల కార్యములు 17:31లో భక్తులైన పౌలు గారు అంటున్నారు, ఆ తీర్పు గురించి నేను కూడా ఒక మాట చెప్పాలి. ఆయన ఏమంటున్నారో చూద్దామండి. అపోస్తల కార్యములు 17:31.
ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించున్నాడు. తెలుగులో దినమని ఉన్నది కానీ ఇంగ్లీష్లో టైం. గాడ్ హ్యాస్ సెట్ ఎ టైమ్ ఫర్ జడ్జ్మెంట్. దేవుడు తీర్పు తీర్చడానికి ఒక టైం నిర్ణయించారు. ఆ తీర్పు గురించి దానియేలుకి దర్శనం ఇవ్వబడింది. అపోస్తల కార్యములు 17:31 చూద్దామండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, సో ఎవరి చేత దేవుడు తీర్పు తీర్చబోతున్నారు? నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేస్తున్నాడు. అపోస్తల కార్యములు 17:31 పౌలు గారు ప్రాముఖ్యంగా 2 విషయాలు తెలియజేస్తున్నారు. ఒకటి ఏంటంటే దేవుడు తీర్పు తీర్చడానికి ఒక టైం నిర్ణయించారు. అంత మాత్రమే కాదు, ఈ తీర్పు తీర్చే ఆ వ్యక్తిని కూడా దేవుడు నిర్ణయించారు. సో తీర్పు తీర్చే టైం గురించి మనం చూద్దాం. ఎవరి ద్వారా దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నారు? ఎవరి ద్వారా తెలుసా? ఆయన మృతులలో నుండి ఆయనను లేపినందున, అంటే మృత్యుంజయుడైన నీ రక్షకుడు, నా రక్షకుడు ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నారని పౌలు గారు తెలియజేస్తున్నారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ విషయం గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలియజేశారా? యోహాను సువార్త 5:22 మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు ఇప్పుడు చూద్దామండి. మీ బైబిల్లో రెడ్ లెటర్ వర్డ్స్ అయి ఉండొచ్చు. యోహాను సువార్త 5:22. భయపడుతున్నామా? తీర్పు గురించి మీకు భయం వేస్తుందా? పౌలు గారు అంటున్నారు, దేవుడు తీర్పు తీర్చడానికి ఒక టైం నిర్ణయించారు, ఒక వ్యక్తిని కూడా నిర్ణయించారు తీర్పు తీర్చే ఆ వ్యక్తి. అది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవును ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం పిక్చర్లోకి తీసుకొస్తే మనకేం కలుగుతుందో తెలుసా? మన హృదయంలో నెమ్మది కలుగుతుంది, శాంతి, ఆదరణ, హోప్. కోల్పోతే ఆ హోప్లెస్గా ఉంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటే హోప్ దూసుకుని వచ్చేస్తుంది మన హృదయాల్లోనికి. యోహాను సువార్త 5:22 వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. కుమారుణ్ణి గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడం. ఏం తెలుసుకుంటున్నాం ఆ తీర్పు గురించి? ఆ తీర్పు పరలోక రాజ్యంలో జరుగుతుంది. అవును, దేవుడు ఆ తీర్పును పిలుస్తున్నారు. అవును ప్రియులారా, ఆ తీర్పులో ఎవరికి తీర్పుది? దేవుని ప్రజలతో తీర్పు ప్రారంభం కాబోతుంది. ఆ తీర్పులో న్యాయాధిపతి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడు. ఈ రోజున నా ప్రియ సహోదరుడా, సహోదరి, తీర్పు గురించి భయపడుతున్నావా? ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తున్నారో, క్రీస్తును మహింపరుస్తున్నారో, ఇక వారికి భయపడనక్కర్లేదు. యేసుక్రీస్తు వారితో నీకు ఆ సంబంధం ఉన్నదా? ఆ ఎడతెగని సంబంధం ఉన్నదా? లేనట్లయితే ఈ రోజు నుండే, టుడే, ఈరోజే క్రీస్తుతో మనం ఆ సంబంధాన్ని పెంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రములు. ఈ తీర్పు గురించి మాకు బయలుపరిచినందుకు వందనములు. మేము గ్రహించినట్లు, ఈ సత్యమంతా మేము గ్రహించినట్లు మాకు సహాయం చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.